నేను ఒక అమ్మాయిని బాధపడుతున్నా అంటే ఇంజురీ వల్ల, ద సెకండ్ పర్సన్ ఎవరు అంటే మా కోచ్. I know that without in 1 second I can tell answer. So I am already feeling here, so he is far away. If I am telling that I am feeling this, that and all, he will be so much low. So we have to give positive note for him and as for me. So I always tell myself, yeah, this is my time. So eppudu పాజిటివ్ అనేది అవ్వదు, ద నెగిటివ్ ఆల్సో విల్ బి దేర్, ద గ్రాఫ్ట్ విల్ బి 100%. సో నేను ఎప్పుడైతే విన్ అయ్యానో ఐ ఆల్వేస్ థ్యాంక్ టు గాడ్, లైక్ యా బికాస్ ఆఫ్ యూ ఐ ఎమ్ దేర్, సో వై షుడ్ ఐ హ్యావ్ టు బ్లేమ్ నౌ. సో యా, సంథింగ్ ఈస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఐ ఎమ్ గోయింగ్ టు అచీవ్ సంథింగ్ బెటర్ ఇన్ మై ఫ్యూచర్. ఐ ఫీల్ లైక్ దట్. సో దిస్ ఈస్ ఆల్సో లెసన్ ఫర్ మీ. సో ఐ టేక్ స్ట్రాంగ్ టు బిల్డ్ మై సెల్ఫ్. ఎలా అయితే దీన్ని ఇంకా ఓవర్కమ్ చేసి, దిస్ ఈస్ ద రియల్ టాస్క్ ఐ ఫీల్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్ నేను జీరో అయిపోయా, ఇప్పటి నుంచి నేను మొదలు పెట్టేదే ఎవ్రీబడి విల్ సీ. సో యా, దిస్ ఈస్ వన్ మోర్ ఆపర్చునిటీ ఫర్ మై సెల్ఫ్. కానీ అచీవ్ చేసిన తర్వాత అందరూ గొప్పగా చెప్పుకుంటారు, బట్ అచీవ్ చేసే ప్రాసెస్ని మాత్రం ఎవరు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. మనం పడే కష్టం ఎవరికి తెలియదు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మా అమ్మాయి, మా చెల్లెలు, మా ఫ్రెండ్, మా ఫ్యామిలీ అని చెప్పుకుంటారు. ఇప్పుడు అప్పుడు మీరు స్ట్రగుల్ అయినప్పుడు నిజంగా అనిపించిందా, అమ్మ ఆడపిల్లకి నీ రెస్ట్రిక్షన్స్ నిజంగా ఎంత బాధ, నేను అబ్బాయిగా పుట్టినా బాగుండేది, ఈ స్పోర్ట్స్ కి హ్యాపీగా నేను అచీవ్ చేసి ఉండదని అనిపించిందా మీకు? ఇప్పటికీ కూడా అనిపిస్తుంది, అచీవ్ చేసిన తర్వాత కూడా అనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ. హ్యూమన్ కి అమ్మాయి అబ్బాయి అని నేను వేరువేరుగా చెప్పట్లేదు, బట్ ఇండియాలో అమ్మాయికి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అంతే. సో ఏంటి అంటే, ఎప్పుడైనా మనం చేసే ప్రాసెస్లో మీరు బాగా మంచిగా చేసిన 60% పీపుల్ విల్ లైక్, 40% నాట్ లైక్. కరెక్ట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు బాగా చేయకపోతే 80% విల్ నాట్ లైక్, 40% విల్ లైక్. ఓకే, షీస్ ట్రైడ్, లెట్ అప్రిషియేట్ హర్. సో ఈ ప్రాసెస్ సేమ్. నా ఒపీనియన్ ప్రకారం ఈ ప్రాసెస్ అనేది సేమ్. హేటర్స్ అండ్ ద సపోర్టర్స్ విల్ బి దేర్ హోల్ జర్నీ. వి షుడ్ నాట్ థింక్ అబౌట్ దెమ్. నా ఆలోచన అయితే అదే. అండ్ ఆల్వేస్ నేను చిన్నప్పటి నుండి నా మెయిన్ మోటివేషన్ ఏంటంటే మై మదర్. బికాస్ తను చూసిందంటూ ఏం లేదు, విశాఖపట్నం నుంచి బయటకు వచ్చింది లేదు, అండ్ తనకు ప్రపంచం మేమే. అండ్ షీ ఈస్ ద ఓన్లీ వన్ హూ మేక్స్ మీ స్ట్రాంగర్ వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్. నేను తన జర్నీ చూసి అండ్ తన సాక్రిఫైజెస్, నాకు ఏ రోజు నేను ఇది చేశాను అని నాకు ఏ రోజు చెప్పలేదు మా అమ్మ, బట్ నేను చూసి నాకు ఎప్పుడు ప్రతి ఒక్కటి మా అమ్మ ఏది నాకు చేతికి ఇచ్చేది కాదు, వెళ్ళి తీసుకో నువ్వే చేయని చెప్పేది. వితౌట్ టెల్లింగ్ ఎనీథింగ్ షీ టీచ్ మీ ఎవ్రీ డే వన్ స్మాల్ స్టెప్స్. సో ఆ ఇండివిజువాలిటీ అనేది నాకు చిన్నప్పటి నుంచే బిల్డ్ అయింది. ఎప్పుడైతే నేను ఇప్పుడు వెళ్ళి అమ్మ నాకు ఒక 2 రూపీస్ కావాలి, నేను స్కూల్కి వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి నడుచుకుంటూ వెళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇప్పుడు ఇది కొనుక్కోవడానికి కావాలంటే ఓకే, వెళ్ళి పని చేసుకొని తీసుకొని నువ్వే కొనుక్కో. సో స్టిల్ టుడే మా అమ్మగారు నా నుంచి ₹1 అడగరు. రైట్. నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను, నాకు ఇప్పుడు ఏదో ఒక మనీ, ఒక కాంపిటీషన్ ఆడితే వస్తుంది అన్నా సరే, షీ నెవర్ ఆస్క్. అండ్ ఆల్సో ఫ్రమ్ డే 1 ఆల్సో షీ నెవర్ ఆస్క్. నేను ఒక చిన్న పనికి ₹1 తెచ్చుకున్నా అంటే ఓకే నాకు ₹2 ఇవ్వు అని ఏ రోజు అడిగేది కాదు. సో నువ్వు కొనుక్కొని తెచ్చుకున్నావు కదా, హ్యాపీగా సంతోషంగా తిను. సో టుడే ఆల్సో సేమ్, నువ్వు నీ డబ్బులు కదా, హ్యాపీగా సంతోషంగా తిను. సో ద సేమ్ ప్రాసెస్ విచ్ షీ టీచ్ మీ, అది నాకు అలవాటు అయింది. అంటే మనం కష్టపడింది మనకు ఖచ్చితంగా వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు. ద రియల్లీ ఏమంటారు దాన్ని, ఐ బిలీవ్ టుడే. బికాస్ నేను చాలా బాధపడ్డాను. అంటే అదర్ స్టేట్స్లో చాలా రికగ్నైజ్మెంట్ ఎక్కువ, అండ్ ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ కానీ, అర్జున్ అవార్డ్స్ కానీ, దే ఆర్ రియల్లీ సెటిల్డ్. అందరూ సెటిల్ అయిపోయారు. నా అచీవ్మెంట్స్ కన్నా చాలా మంది సెటిల్ అయిపోయారు. బట్ నేను ఎందుకు అవ్వట్లేదు? ఐ ఆల్వేస్ లైక్ టెల్ టు మై ఫ్రెండ్స్. సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ అయ్యో నాకేంటి, నేను ఆంధ్రాలో ఎందుకు పుట్టాను, నేను ఇంకేదైనా స్టేట్లో పుట్టుండొచ్చు కదా అలా అని చెప్పి అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు మీరు ఈరోజు చూసింటే, బికాస్ ఐ ఫీల్ దట్ పెయిన్, పీపుల్ రికగ్నైజ్ ఇట్. ఎట్ వన్ పాయింట్ ఐ హైప్డ్, ఐ డిడ్ హార్డ్ వర్క్స్, ద సక్సెస్ కేమ్. బట్
someday. So yeah, that's what, just believe in yourself, just go keep going. ఇప్పుడు మొత్తం మీ ఎక్స్పెండిచర్ అంతా రిలయన్స్ ఫౌండేషన్ బేర్ చేస్తున్నట్టు. ఎస్, ఇప్పుడు ఫుడ్ కానీ ట్రాక్ కానీ మీరంతా చూసే ఉంటారు. సో వండర్ఫుల్ ట్రాక్, ఎంత హ్యాపీగా అనిపించింది వెళ్ళి ఒక్కసారి ఇలా పెట్టుకున్నా. చాలా ఏళ్ల తర్వాత కదా మళ్ళీ సింథటిక్. ఎప్పుడో నేషనల్ లెవెల్లో ఎక్కడెక్కడో దొరుకుతుంటే మనకి సింథటిక్ ట్రాక్స్, లేకపోతే ఆ రాగా పరిగెట్టడమే. సింథటిక్ ట్రాక్స్ అంటే అప్పుడు అసలు లేవు. అందుకని ఇంటికి కూడా వెళ్ళాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రీజన్ ఓన్లీ దిస్ వన్. సి ఇక్కడ ఇంత ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ప్రొఫెషనల్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఒక డే సాటర్డే అయిపోయింది, సండే అంటే వీ విల్ టేక్ రెస్ట్, వి చిల్ ఈచ్ అదర్, వి టాక్, జస్ట్ విల్ ప్లే సమ్ గేమ్స్ ఆర్ సంథింగ్. వీ నెవర్ గో అవుట్ సైడ్ ఆల్సో, బికాస్ ఇట్స్ లైక్ దిస్ ఈస్ అవర్ లైఫ్ ఫర్ ఓన్లీ. It's like beautiful life, I can say. So many people are working hard, but they don't have recognition. Yes. But if I worked hard for myself, for my country, people will recognize me, not today, at least tomorrow. Main thinking ఏంటంటే, ఇప్పుడు డాక్టర్స్, ఇంజనీర్స్, లేదంటే చాలా కేటగిరీస్ లో చాలా హార్డ్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం లేదు. ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసి ఎన్నో కోట్ల మంది ముందెళ్ళి మన ఫ్లాగ్ ని చూపించడం కానీ, ప్రౌడ్ గా స్టాండ్ అవ్వడం కానీ, బట్ నాకు ఆ అవకాశం ఉంది. ఇట్స్ ఇన్ మై హ్యాండ్. సో హౌ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, సో వై షుడ్ వీ హ్యావ్ టు త్రో అవుట్? సో దిస్ ఈస్ ద బెస్ట్ జాబ్ ఇన్ దిస్ వరల్డ్, ఐ కెన్ సే మేబీ. ట్రూ. స్కెడ్యూల్ ఎలా ఉంటుందండి ఎవ్రీడే అంటే, ఏం చెప్తారు ఇక్కడ? It's all depend upon the athlete. So if we are track and field, so we have a strength and conditioning physio and track performance director, and also psychologist, and also nutritionist. So వీళ్ళందరూ సీజన్ ముందు స్టార్ట్ అయ్యే ముందు దే విల్ సిట్ అండ్ టాక్ అబౌట్ మై లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్, డిపెండ్ అపాన్ లైక్ వాట్ ఈస్ మై బెనిఫిట్స్, వాట్ ఐ లెర్న్ అండ్ వాట్ ఐ డింట్ లెర్న్. సో ఏమైనా మిస్టేక్స్ అయినాయి అంటే అది దేనివల్ల అయినాయి, అండ్ ఓకే మేము ఇచ్చిన టార్గెట్ ఇది ఉంది బట్ రీచ్ అవ్వలేదంటే ఓకే వాట్ వి డింటెడ్ లాస్ట్ సీజన్లో ఏమైంది. సో అదంతా వాళ్ళు కూర్చొని దే విల్ ఫస్ట్ ప్రాసెస్ ద థింగ్స్ లైక్ కాంపిటీషన్. ఓకే, ఇప్పుడు ఏషియన్ గేమ్స్ ఉందంటే ఆ స్టెప్స్, ఇది 10 steps అంటే ఫస్ట్ స్టెప్ నుంచి 1 2 3 4 5 6 ఎలా అక్కడికి వరకు అప్రోచ్ అవ్వాలి. సో దెన్ దే విల్ కాల్ మీ అండ్ దే విల్ టెల్ మీ దట్ దిస్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు build you from this next 10 months. So what is your thinking about this? So I can tell that, so okay, this workout I feel like I need some more speed endurance, I need more strength, so I need here less strength in competition period. So we will discuss about it and we will go according to the program. And it is not like stick on the programs, it will change depend upon the body. So today my body is very tight, so I cannot do this workout. So my coach will say that's fine, just do another repetition, some other workout. Yeah, that's it. So ante mottam anta pre-planned గానే ఉంటది ఎవ్రీథింగ్. ఒక వీక్ ముందుగానే ప్రిపేర్ అయ్యి మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది అంతా ప్రిపేర్ అయి ఉంటది. సో మార్నింగ్ స్ట్రెంగ్త్ వర్కౌట్, ఈవినింగ్ స్పీడ్ వర్కౌట్, అండ్ ఎజిలిటీస్, కోఆర్డినేషన్స్, స్పీడ్ ఎండ్యూరెన్స్. The worst part is speed endurance. When Saturdays comes, everybody feels fever because of lack of lactic and all this stuff. Actually మొట్టమొదటిసారి ఇండియన్ ఫ్లాగ్ మీద వేసుకుని ట్రాక్ లో అలా పరిగెడుతూ ఉంటే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అంటే ఏం చెప్తారు? My first international medal is Asian indoors. I win the medal, but I don't know why I didn't feel that good because I was second. So nakanta satisfaction అనిపించలేదు సెకండ్ లో నించడం. I'm happy, but first international medal, I win the medal, that is happy. But then when I win the Asians medal, that was like wow, that is the great moment. That is the reason it's not because of crowd is not there really, it's because of the hard work I did past 10 years 12 years. The hard work feels so much sweet, మీ కళ్ళలో ఎప్పటికీ నీళ్లు తిరుగుతున్నాయి, so much good.